ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అంత కష్టంతో గుండు చేయించుకున్నా కానీ తర్వాత చాలా ఫలితం దక్కింది. ఇంకా పెద్ద తల్లి, ఇంకా నేను వెనక్కి తిరిగి చూసుకోలేనంత ఆఫర్ నాకు ముగ్గురు మనగాళ్ళు. ఓకే. అది కూడా సేమ్ ఎలా వచ్చిందంటే అప్పటికి నాకు ఇంత జుట్టు వచ్చేసిందండి. మేము ఇక్కడికి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం 5 years తర్వాత. అప్పుడు కే బాలచంద్ర గారు కూడా సినిమా చూశారు. సినిమా చూసి నన్ను ఆఫీస్కి పిలిపించారు. నన్ను మా ఇద్దరం వెళ్ళాం. వెళ్తే నా సినిమాలో మంచి క్యారెక్టర్ ఇస్తానమ్మా చెయ్యండి అని అంటే 2 తమిళ సినిమాలు చేశా. పుదు పుదు అర్ధంగల్ ఒకటి, శిఖరం ఒకటి, రైల్ స్నేహం అని టీవీ సీరియల్. అందులో కంటిన్యూస్గా నాకు ఇంకా క్యారెక్టర్స్ ఇస్తూనే ఉన్నారు ఆయన. అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం. మాకు 5 years అయిపోయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం. అప్పుడు షిఫ్ట్ అయిపోయింది మళ్ళీ ఫీల్డ్ ఇక్కడికి. సో మాకు ఓన్ హౌస్ ఉంది కాబట్టి మళ్ళీ మేము ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాం. అయిపోయింది. 1992లో రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏంటి అని అంటే ఒకసారి రండి మీతో మాట్లాడాలి అని. అంటే నేను ఆఫీసులకు రానండి అన్న మా ఆయనతో. అలా కాదు, అన్నపూర్ణ స్టూడియోలో సాంగ్ జరుగుతోంది అక్కడికి రండి మీరు అని అంటే సరే అని మా వారు అప్పుడు తీసుకుని వెళ్ళారు. చిరంజీవి గారు ఉన్నారు, డాన్స్ అవుతుంది, షూట్ అవుతుంది. వెళ్ళి కూర్చున్నాము. కూర్చున్న తర్వాత చిరంజీవి గారు రాఘవేంద్రరావు గారు వచ్చారు, కూర్చున్నారు. అమ్మ నేను ముగ్గురు మొనగాళ్ళు అనే సినిమా తీస్తున్నాను. జంధ్యాల గారి సినిమా నీకు నాకు పెళ్ళంటాలో చేశారు కదా మీరు, గుండు బామ్మ, నాకు ఆ గెటప్ కావాలి అన్నారు. మళ్ళీ గుండు చేయించుకోవాలా? అమ్మో అన్నా నేను. బాబోయ్ అప్పుడు 4 years అయిపోయింది కదా, నాకు జుట్టు వచ్చేసింది. వద్దు సార్, ఎందుకు ఇప్పుడు ఎన్నో విగ్గులు వచ్చాయి కదా సార్, విగ్గులు పెట్టుకుంటాను సార్ నేను అని అంటే లేదు మిమ్మల్ని ఆ రోజు చూసినప్పటి నుంచి ఇప్పటికీ నా మైండ్లో మీరే ఉన్నారు, అలాంటి క్యారెక్టర్ వస్తే నీ చేతనే చేయించుకోవాలి అని చెప్పేసి అనుకున్నాను. నేను చిరుతో చెప్తే చిరు కూడా అదే ఒప్పుకున్నారు. కానీ ఆవిడని పిలిచి అడగండి మరి ఆవిడ గుండు చేయించుకుంటారో లేదో అని అన్నారట ఆయన. అంటే లేదు సార్ ప్లీజ్ సార్ వద్దు సార్ విగ్గులు పెట్టండి సార్ నాకు అని అంటే అసలు ససేమీరా ఒప్పుకోలేదు వాళ్ళు. ఇంకా చిరంజీవి గారు కూడా వచ్చి కూర్చుని అమ్మా నేను నీకు మాట ఇస్తున్నాను, మీరు గుండు చేయించుకొని ఈ ముగ్గురు మనగల సినిమా చేస్తే నా అన్ని సినిమాల్లో మీరు ఉంటారు అన్నారు. ఓకే. దేవుడు ఏమో సార్ ఏమో నాకు ఎందుకో నాకు ఇదిగా ఉంది అని అంటే లేదమ్మా మీ గురించి ఆయన చాలా చెప్పారు రాఘవేంద్రరావు గారు నాకు, అందుకని ఇంకా తప్పదని నేను కూడా అడుగుతున్నానమ్మా అనేసి అన్నారు ఆయన. పాపం ఇది ఎక్కడ కర్మరా బాబు, మళ్ళీ గుండు చేయించుకోమంటున్నారు వీళ్ళు అని చెప్పేసి తిరుపతి పంపలేదుగా. తిరుపతి పంపించలేదు, నేను చేయించుకోనని ఒకటే గొడవ. అప్పుడు ఇంకా నాకు పెద్ద దిక్కు పర్చూరి గోపాలకృష్ణ గారు, ఆయన దగ్గరికి వెళ్ళిపోయా. గురువుగారు ఇలా అంటున్నారు మరి ఏం చేయమంటారండి నన్ను అని అంటే, రత్న ఒక్క విషయం చెప్తాను నీకు, ఏ హీరో సినిమాలైనా కూడా 4 లక్షల మంది చూస్తారు రత్న, అదే చిరంజీవి గారి సినిమా 4 కోట్ల మంది చూస్తారు. కనుక నా మాట విని గుండు చేయించుకో, ఇంకా నీకు తిరుగులేదన్నాడు. అమ్మో మళ్ళీ ఎరకాటంలో పెట్టారు గురువు గారు అని అంటే నేను చెప్తున్నాను కదా రత్న వెళ్ళు అన్నాడు. మళ్ళీ ధైర్యం చేసి ఇంటి దగ్గరే గుండు చేయించేసుకుని ఆ సినిమా చేశాను. చాలా మంచి పేరు వచ్చింది నాకు. ఇంకా నేను నిజంగా రోషన్ గారు తిరిగి చూసుకోలేదు. మా అమ్మ ఎవరు అంటే రత్నాసాగర్, అన్ని సినిమాల్లో బామ్మ 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 పడింది. దానికి తోడు డబ్బింగుల్లో కూడా సినిమా డబ్బింగులు ఏ వచ్చినా 85 years 80 years 70 years ఏ బామ్మ కన్నా డబ్బింగ్ చెప్పాలంటే ఏ లాంగ్వేజ్లోనైనా అంటే అన్నీ కూడా మనకు ఇప్పుడు మలయాళం ఉంటే మళ్ళీ మనకు తెలుగే కదా డబ్బింగ్. ఇక్కడ వాళ్ళందరికీ నేనే డబ్బింగ్ చెప్పేదాన్ని. అదుర్స్లో బామ్మకు కూడా మీరే చెప్పారు కదా? నేనే చెప్పా అదుర్స్లో అది ఇప్పటికీ అందరికి గుర్తు చేసుకొని నవ్వుతుంటారు. ఏదో డైలాగ్ చెప్తారా? ఏంట్రా పట్టు పొట్టేసుకొని నీ మొహానికి పెళ్ళి కావాలట, పెళ్ళి మొద నష్టం కూడా ఏంట్రా ఎప్పుడు చూసినా కూడా అలా పైకి చూస్తూనే ఉంటావు ఎందుకురా? ఆ కుర్రాడు అంటాడు ఏమిటోనే బామ్మ ఆ కోడిని చూస్తుంటే ఎప్పుడు తినాలా అనిపిస్తూ ఉంటుంది, ఓరి అప్రాచుడా. అది ఇప్పటికీ ఫేమస్ అయింది ఆ డైలాగ్. అన్ని సింగిల్ టేక్లేనా చెప్పేది? ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఒక్కటే టేక్, నేను హెడ్ ఫోన్స్ కూడా పెట్టుకోను.
ఓన్లీ డైలాగ్ అక్కడ పెడతారు, చూస్తాను, విజన్ వేయండి అంటాను, వేస్తారు. ఒక్క మానిటర్, నెక్స్ట్ టేక్. యాక్చువల్గా చెప్పాలంటే ఆ బామ్మకి కేవలం ఆ వాయిస్ తోనే పేరు వచ్చింది అవునా? ఆ సినిమాలో. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అవును. బట్ ఎవరికి తెలియదు ఫస్ట్ టైం స్క్రీన్ మీద మీరు ఇది షేర్ చేసుకోవటం యా, కదా. కరెక్ట్. ఎవరికి తెలియదు, ఎక్కడ షూటింగ్లలో అడిగితేనే తెలుస్తుంది. కొంతమంది గుర్తుపట్టేస్తారు వాయిస్ ని, అప్పుడు అడిగితే చెప్తాను, అవును నేనే చెప్పానండి. ఇలా డబ్బింగ్ లో మీకు ఇంకా బాగా పేరు వచ్చిన సినిమాలు, పెద్ద సినిమాలు అంటే ఏమని చెప్తారు రత్న గారు? బాపు గారిది పెళ్లి కొడుకు సినిమా వచ్చింది చూసారా, అవును సంగీత గారి. అవును. ఆవిడ డబ్బింగ్ నేనే చెప్పాను. ఓ, ఎన్ని సినిమాలు డబ్బింగ్ చెప్పారు? 500 సినిమాల వరకు డబ్బింగ్లు చెప్పాను. స్టేజ్ పర్ఫార్మెన్స్లు అయితే కనీసం ఒక 2000 పైన ఉంటాయి. టీవీ సీరియల్స్ ఒక 3000 పైన ఉంటాయి. మనోరమ గారికి తెలుగులో అన్ని మీరే చెప్తారా? లేదు, ఒక 5 సినిమాల వరకు చెప్పా. 5 సినిమాలు మీరు చెప్పారు. తగ్గినే ఆవిడే చెప్పుకునేవారు వచ్చి. ఇంకా ఆవిడ నేను రాలేను అని అన్నప్పుడు నన్ను పిలిచేవారు. ఓకే, అలా ఆ చెప్పాను. వాయిస్ కి మీది సెట్ అవుతుంది. ఆవిడ ఇమిటేట్ చేస్తా. ఆవిడదంతా చెన్నై ఇది కదా, అవును. తమిళ్ స్లాంగ్ కదా, అవును అవును. దాన్ని మ్యాచ్ చేస్తా. ఓకే, సినిమాలో డైలాగ్ కాకపోయినా ఒకటి ఏదైనా స్లాంగ్. ఏమిరా ఎందుకు అట్లా ఉండవు, సర్లే ఆడికి నేను చెప్తాను పెళ్లి చేసుకోమని, సరేనా? సరే మరి పోయి రాపో. తమిళ్ మిక్స్డ్. ఆవిడ అలాగే మాట్లాడు, అలాగే ఇమిటేట్ చేసేదాన్ని నేను. సో ఇలా ఎవరు చెప్పారు మీరు? సంగీత గారికి, మనోరమ అమ్మకి? కేఆర్ విజయ్ గారికి లేత మనసులు అనే సినిమాలో ఓకే, మదర్ క్యారెక్టర్ ఆవిడ, అందులో చెప్పాను. మీరు చెప్పిన ఆర్టిస్టులు వీళ్ళ వాళ్ళు మెయిన్ క్యారెక్టర్స్లో ఉన్న వాళ్ళకే పిలుస్తారు నన్ను కూడా. ఎందుకంటే నేను సీనియర్ ఆర్టిస్ట్ని, నాకు తెలుసు కాబట్టి మెయిన్ వాళ్ళకే పిలుస్తుంటారు, చెప్పొస్తూ ఉంటాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.